ఇక విజయవాడలో ఏకైక టన్నెల్ మార్గం పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. ఆ దారి అత్యంత ప్రధానమైన దారి కూడా. గట్టు వెనుక ప్రాంతం నుంచి విజయవాడ టూ టౌన్ కు వెళ్లేందుకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండటంతో ఇంజనీరింగ్ అధికారుల నైపుణ్యంతో నిర్మించిన మార్గం ఇదే. ఏకంగా కొండను తొలిచి సొరంగ మార్గం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇక్కడి ప్రజలకు దూరభారం తగ్గడంతో పాటు ప్రయాణానికి సమయం ఆదా అయింది. అంతటి ప్రాధాన్యత గల ఈ రోడ్డు నేడు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రయాణానికి ఈ మార్గం అత్యంత కీలకమైనది. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ ఇంజనీర్ కెఎల్ రావు ఆనాడు రాష్ట్రంలో తొలిసారిగా కొండను తొలచి ఈ మార్గాన్ని నిర్మించేందుకు కృషి చేశారు. ఇంతటి చరిత్ర ఉన్న ఈ మార్గాన్ని పరిరక్షించడంలో కార్పొరేషన్ అధికారులు విఫలమయ్యారు. కనకదుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభించినప్పుడు విజయవాడ నుండి హైదరాబాద్కు వెళ్లే రూటు లేకపోవడంతో ఇదే ప్రధాన మార్గంగా నిలిచింది. కానీ ఇప్పుడు ఈ సొరంగ మార్గం అధ్వాన్న స్థితికి చేరింది. టన్నెల్ విజయవాడలో ఉన్న ఏకైక సొరంగ మార్గం ఇదొక్కటే. ఇందులో నుంచి ప్రతిరోజు సరాసరి 30,000 మంది వరకు ప్రయాణిస్తుంటారు. అయితే ఈ టన్నెల్ గత కొద్ది రోజులుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. పాదాచారుల దారి యాచకులకు ఆవాసంగా మారింది. దీంతో పాదాచారులు రోడ్డుపైన నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు గత 6 నెలల నుండి కొండపై నుంచి వర్షపు నీరు, వాడుక నీరు సొరంగ మార్గంపై చేరి పారుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పైనుంచి వర్షపు నీరు వాహనదారులపై పడుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ జారి పడి పలువురికి చేతులు కాళ్లు విరిగిన ఘటనలు ఉన్నాయి. ఏడాది కిందట ఓ యువకుడు జారిపడి తల పగిలి మృతి చెందాడు. ఇలా అనేక ప్రమాదాలు జరుగుతున్నా కార్పొరేషన్ పోలీస్ అధికారులు ఈ మార్గంపై దృష్టి సాధించకపోవడంతో ఇది మతిస్థిమితం లేని వ్యక్తులకు, యాచకులకు అడ్డాగా మారింది. ఎంతో చరిత్ర ఉన్న ఈ సొరంగ మార్గం ఇంత అధ్వాన్న స్థితికి చేరుకున్నా పట్టించుకునే నాదుడు లేకపోయాడు. మరోవైపు మతిస్థిమితం లేనివారు యాచకులు నడకదారిని ఆక్రమించుకోవడంతో పాదాచారులు, వాహన చోదకులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీనితో ఇక్కడ ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా ప్రాబ్లం ఉంది. నల్లా బైక్ మీద ఉండేవాళ్ళని ఎవరు స్పందించలేదండి. ఇది దగ్గర 1 year బ్యాక్ నుంచి ఉంటుంది ప్రాబ్లం అయితే. ఇది హైదరాబాద్ వైపు వెళ్లే మార్గం. గొల్లపూడి బీఆర్టీఎస్ రోడ్డుకు సరైన దారి. ఇక్కడి నుంచి ఎన్నో వాహనాలు వెళ్తుంటాయి. అయితే మహిళలు, చిన్నపిల్లలు ఈ సొరంగ మార్గం నుండి నడవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. టన్నెల్ మార్గంలో వాడుక నీరు లీకై రోడ్డుపై పారుతుండడంతో ద్విచక్ర వాహన చోదకులు జారిపడుతున్నారు. ఆ సమయంలో ఎటువైపు నుంచైనా వాహనం రాకపోతే ప్రాణాపాయం తప్పినట్లు, లేకపోతే ప్రాణాలు కోల్పోవడం తప్ప బతికి బయటపడే పరిస్థితి లేదు. ఈ విషయంపై కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు లేరు. గతంలో ప్రమాదం జరిగిన తరువాత కూడా మరో 2 జారిపడిన ఘటనలు ఉన్నాయి. ఈ సమస్యను ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారిలో బళ్ళు ఎంతమంది పడిపోతున్నారు. బళ్ళు వచ్చిన పడిపోవడం, అక్కడ కాలు చెల్లి కొట్టుకోవడం ఇలా జరుగుతుంది. కానీ ఆ సందుల్లో కూడా పైన కళ్ళు మీద రాయపడి అది ఇంటికి పై పడింది. ఇంటికి పడిన ముక్కు కూడా చూడలేదు. వచ్చి చూసి వెళ్ళిపోవడం తప్ప నిమర్చి మార్గం మాత్రం ఏ మాత్రం చేయట్లేదండి. నిమ్మకు నీరెత్తినట్టు ప్రవేశిస్తున్నారు అంతేదాన్ని. అసలు దానికి సంబంధం లేకుండా ఒకరిని వచ్చి చూసి ఎల్లుళ్ళే కానీ వచ్చి మాట్లాడడానికి అవకాశం లేకుండా వెళ్ళిపోతున్నారు. గట్టు వెనుక ప్రాంతం నుంచి టూ టౌన్ కి వెళ్లే సొరంగ మార్గానికి తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే మృతుల సంఖ్య అధికంగా ఉండే అంచనాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా కార్పొరేషన్ ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే ప్రమాదాలపై కొందరు బాధితుల కార్పొరేషన్ కు, అధికారులకు ఫిర్యాదు చేశారు. కాబట్టి రోడ్డు మరమ్మతుల గురించి ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోవట్లేదు. సొరంగంలో రోజు 10 బళ్ళు పడుతున్నాయి. ఆ నీళ్లు కానీ రోజు 10 బళ్ళు దాకా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు. దాంట్లో వచ్చి సొరంగంలో వాళ్ళు బాత్రూంలోకి ఇక్కడే వెళ్తున్నారు. చాలా ఇదిగా ఉంటుంది మాకు సొరంగం దగ్గర. ఇల్లు మా ఇల్లు ఇక్కడే పక్కనేనండి. ఇదిగోండి.